మహిళల గురించి నీకు మాట్లాడే హక్కు అర్హత ఉందని అడుగుతున్నా. కోడలు మగబిడ్డని కంటే అత్త సంతోషిస్తుంది అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. అంటే ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ప్రశ్నించి అవమానించిన వ్యక్తివి. అసలు నీకు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అయితే నువ్వు మహిళా కక్షపాతివి. మహిళల్ని ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తులు మీరు. వాళ్ళకి ఇస్తానన్న సంక్షేమాన్ని ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న చేయూత గాని, ఆసరా గాని, అలాగే అమ్మఒడి గాని, బస్సుల విషయంలో గాని, ఫ్రీ బస్సుల విషయంలో గాని, రిజర్వేషన్ల విషయంలో గాని, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామని చెప్పారు. ఎందుకంటే మీ నాయకుడే ఇప్పుడు మంత్రిగా పెట్టిన ఒక అతను చెప్తాడు, ప్రతి నెల మీకు ఇంట్లో ఉంటే 1500 వస్తుంది అకౌంట్ లో. రేపు మన ప్రభుత్వం వచ్చి నెలకు 1500. నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000. అంటే 5 సంవత్సరాలకి 90,000. హ్యాపీ కదండి. కబుర్లు చెప్పంటే రెడీగా ఉంటారా? చూశారు కదా, ఇలా సిగ్గు లేకుండా ప్రతి ఒక్కరితో ప్రజల్ని ఎలా మోసం చేసావో ఈరోజు మహిళలందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఒక్కొక్కరు గడప గడపకి వెళ్ళండి, తెలుస్తుంది. గన్మ్యాన్లు లేకుండా మహిళలు గాని, ప్రజలు గాని మిమ్మల్ని ఎంత గౌరవిస్తారు, మీరు ఏమాత్రం చెప్పిన వాగ్దానాలు చేశారో మీకు అర్థమవుతుంది. కానీ ఆ ధైర్యం లేదు. ఎంతసేపు జగన్ గారి మీద వ్యక్తిత్వ హననం చేయటం, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని బూతులు తిట్టడం తప్ప మీకు మరో కార్యక్రమం చేత కాదనేది మరోసారి కూడా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మహిళల విషయంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అగ్రస్థానం ఇచ్చారు. ఇంట్లో మగవాడితో సమానంగా మహిళకి గౌరవాన్ని పెంచాలి, ఆర్థికంగా వాళ్ళు బలపడాలి అని చెప్పి ఇళ్ల పట్టాలు 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరు మీద ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా 10 లక్షలకు పైగా ఇళ్లు పూర్తి చేసి ఇవ్వటం జరిగింది. అమ్మఒడి కింద బిడ్డలకి ఏ విధంగా చదువుకు పంపిస్తే 15,000 ఇవ్వటం జరిగింది. ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, జగనన్న తోడు ఇచ్చారు, చేదోడు ఇచ్చారు. ఇవి కాకుండా కాపు నేస్తం ఇచ్చారు. ఇలా ఎన్నో మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అవన్నిటిని కూడా రాగానే తీసేసి వాళ్ళని నాశనం చేసేసి సిగ్గు లేకుండా ఈరోజు మహానాడుకు స్త్రీ శక్తి అని పేరు పెట్టాము అని చెప్తున్నారు. శ్రీ దగా శక్తి అని పెట్టుకోండి. ఈరోజు మహిళని నీచాతి నీచంగా మాట్లాడే పనికి మాలిన బఫూన్లందరినీ స్టేజ్ మీద మాట్లాడిస్తూ శ్రీశక్తి అని పెట్టుకోవడానికి మీకు సిగ్గు లేదా నేను అడుగుతున్నాను. నిన్న లోకేష్ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎక్స్ లో స్టేట్ ట్యూన్, నేను ఫస్ట్ టైం పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడబోతున్నాను, ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాను, స్టేట్ ట్యూన్ అని చెప్పాడు. అందరూ ఏంటా, ఏదో కొత్తగా ఏదో చేస్తారేమో అని చెప్పి ఎదురు చూశారు. తీరా చూస్తే మహిళా రిజర్వేషన్ 33% ఇస్తున్నాము అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే నేను ఈ మాట అంటున్నాను, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు మహానాడు వేదికగా మళ్ళీ 2 నాల్కల ధోరణి అందరికీ కూడా చూపించడం మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే పార్లమెంటులో మహిళా బిల్లు పాస్ అవుతుందని మొన్న మహిళా బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఆ మహిళా రిజర్వేషన్ ని అడ్డుకున్నప్పుడు ఆ పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుడితో మన టీడీపీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు, లంచ్లు, డిన్నర్లు చేసిన మహిళా ద్రోహులు కాదా అని అడుగుతున్నాను. ఎందుకంటే పార్లమెంట్ లో జరుగుతున్నప్పుడు టీడీపీ మహిళా మంత్రులకి, టీడీపీ మహిళా ఎమ్మెల్యేలకి ఢిల్లీలో ఏం పనండి, తెగ హడావిడి చేశారు. అందరూ ఏమనుకున్నారు, ఓహో మహిళా బిల్లు స్వాగతించడానికి వెళ్లారేమో ఢిల్లీకి, ఒకవేళ మహిళా బిల్లు అక్కడ ఓకే అయితే సంబరాలు చేసుకోవడానికి వెళ్లారేమో అని అందరూ కూడా అనుకున్నారు. తీరా చూస్తే
అక్కడ ఏం జరిగింది? మహిళా బిల్లును దగ్గరుండి ఓడించిన కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారితో మన మహిళా టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ విధంగా చిరునవ్వులు చిందిస్తూ వారి ఇంటిలో ఫోటోలు తీసుకున్నారు, వాటితో బ్రేక్ఫాస్ట్ చేశారు మనం చూసాం. అంటే మహిళా బిల్లు అక్కడ వీగిపోయిన తర్వాత మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే మీరు మహిళా బిల్లుకి వ్యతిరేకులు, మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకులు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మీరు చూస్తే మహిళలే కాకుండా టీడీపీ ఎంపీలు కూడా ఏ విధంగా రేవంత్ రెడ్డి గారితో డిన్నర్లు చేస్తూ రాత్రుల్లో ఫోటోలు దిగారో ఆ ఫోటోలన్నీ కూడా బయటకు వచ్చాయి. అంటే వీరు ఏ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి సపోర్టివ్ గా ఉన్నారని ప్రజలు నమ్ముతారని ఈరోజు మహానాడులో మళ్ళీ అబద్ధం చెప్తున్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అక్కడ మహిళా బిల్లు వీగిపోయిన 24 గంటల లోపల టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా రేవంత్ రెడ్డితో పండగ చేసుకుంటున్నారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఆనాడే జగనన్న చెప్పాడు, కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి హాట్ లైన్ బంధం ఉంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ బీజేపీతో చేస్తే రాత్రి డిన్నర్లు కాంగ్రెస్ తో చేస్తారు ఈ తెలుగుదేశం వాళ్ళు. సిగ్గులేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోండి అని జగన్ సార్ చాలా సార్లు చెప్పారు. అది ఈరోజు మరొకసారి ఈ మహిళా బిల్లు విషయంలో బయటపడింది. లేదు అని మీరంటే ఈరోజు చంద్రబాబు నాయుడు సూటిగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 2023లోనే 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో మహిళా బిల్లుకి తీర్మానం చేశారు. పార్లమెంటులో దాన్ని వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఆయన ఏం చేశారు, 33% కాకుండా దాదాపుగా 50% వరకు జడ్పీ చైర్మన్లు గాని, మేయర్లు గాని, మున్సిపల్ చైర్మన్లు గాని, ఎంపీపీలు గాని ఏ విధంగా మహిళలకు ఇచ్చి ఆశీర్వదించారో అందరూ కూడా గమనించారు. ఎందుకంటే కేంద్రం మొన్న చేసిన మహిళా బిల్లుకు మొట్టమొదట సపోర్ట్ చేసిన వ్యక్తి అపోజిషన్ లో ఉన్నా కూడా జగనన్నే. ఎందుకంటే మహిళలకి ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా ఎప్పుడూ అండగా ఉండే జగనన్న మహిళా బిల్లు కూడా సపోర్ట్ చేశారు. కానీ మీరు అక్కడేమో సపోర్ట్ చేయకుండా కాంగ్రెస్ తో విందులు వినోదాలు చేసుకొని ఇక్కడ తూతూ మంత్రంగా మహానాడులో నోటి మాటలు చెప్తున్నారు. మీకు దమ్ముంటే మహానాడులో తీర్మానం చేయండి, మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నాం, మహిళా బిల్లు పెట్టకపోతే మా మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోస్తాం అని తీర్మానం చేసి పంపే దమ్ము ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. ఇక తొందరలో ఎలాగో మహిళా బిల్లు ఓకే అయిపోతుంది, 2029కి మహిళా బిల్లు వచ్చేస్తుంది ఎన్నికల లోపల అని తెలుసుకొని ఈ రోజు నువ్వు డ్రామాలు ఆడుతున్నావు. కానీ మహిళా బిల్లుకు ఓటేయాల్సిన సమయంలో ఎందుకు ఓటేయకుండా దొంగ ఆటలాడారో తెలుగుదేశం పార్టీ జనసేన చెప్పాల్సిన బాధ్యత ఉంది. దొంగాట ఆడిన కాంగ్రెస్ తో జతగట్టి విందులు వినోదాలు ఎందుకు చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ కు ఉంది. అలా కాకుండా ఈరోజు కేవలం పచ్చ ఛానల్లో ప్రజల్ని మోసం చేయడానికి మీరు మాటలు చెప్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని మరొకసారి తెలుసుకోవాలి. అలాగే